అమ్మ ఇవాళ ఏం పని చేయట్లేదా? టీవీ చూసుకుంటా. ఏంటమ్మా ఈరోజు నాకు సెలవు, నేను ఏ పని చెయ్యను. అయితే ఈ రోజు నుంచి నేను అమ్మ, నువ్వు కూతురువి, ఓకేనా? ఏంటి నేను కూతురు నువ్వు అమ్మవా? ఓకే ఓకే. నా రూల్స్. ఫోన్ రోజుకు 1 గంట చూడాలి. టీవీ భోజనం తర్వాత. జంక్ ఫుడ్ లేదు. చిన్నప్పుడు నువ్వు నాకు ఇలాగే చెప్పేదాన్ని. 8 అయింది. అబ్బా ఒక్క 5 నిమిషాలు అమ్మ, 8 కాలేదు ఇంకా. ఇదే డైలాగ్ నేను చెప్పినప్పుడు నువ్వు ఏమన్నావమ్మా? అట్లా కాదు, వాటర్ పట్టుకొచ్చి నీ మొహాన్ని పడతా ఉండు. టైం ఏం తిందుకు అన్నాడు. అబ్బా ఆకలి లేదు నాకు. ఆకలి లేదా? చిన్నప్పుడు నేనంటే నువ్వు ఏమనేదాన్ని? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేనేమన్నాను? లేకపోతే టీవీ లేదన్నాను. నీకు టీవీ లేదనేదాన్ని కదా. ఇప్పుడు నీకు టీవీ సీరియల్ లేదు. నాకు ఇప్పుడు సీరియల్ లేదా? సరే తింటా మరి, పెట్టు. తినేసి సీరియల్ చూస్తావు. భలే ఉంది రీల్స్. ఏంటి ఫోన్ ఎంతసేపు చూస్తావు? స్క్రీన్ టైం అయిపోయింది. స్క్రీన్ టైం అయిపోయిందా? ఒక్క 5 నిమిషాలు. కళ్ళు పాడైపోతాయి. ఇది ఫోన్. చిన్నప్పుడు నా కళ్ళు పాడైపోతే నా ఫోన్ ఇలాగే లాక్కునేదాన్ని కదమ్మా. హ్యాండ్ బ్యాగ్ ఇటీ. దీంట్లో ఏం పెట్టింది చూద్దాం. ఏంటి కాగితాలు? ₹50. ఏంటమ్మా మీ కాగితాలన్నీ? అయిపోయిన బిల్స్ అవన్నీ ఎందుకు? ఏంటో కార్డు ఇది. ఇవో డబ్బులు, కాగితాలు చెత్తగా పెట్టుకుంటావమ్మా. దీంట్లో ఉంది. ఇవో దీంట్లో డబ్బులు, పెన్ను, ఈ కాగితం చూడు, ఇదేదో బిల్లు అయిపోయింది. దీంట్లో అవు అయిపోయిన బిల్స్. ఇంత చెత్త పెడతావా అమ్మా? ఇదేమైనా హ్యాండ్ బ్యాగా లేకపోతే గొడవని అనుకున్నావా, డస్ట్బిన్ అనుకున్నావా? చూడు ఇవన్నీ ఎప్పుడు అసలు అడే ఇవన్నీ అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఏంటి ఇవన్నీ మడత పెడతావు? ఎంతసేపు మడత పెడతావు? బట్టలు మడత పెడుతున్నావా? ఎగ్జామ్ రాస్తున్నావా? ఉన్న 4 బట్టలు ఎంతసేపు మడత పెడతావు? టీవీ పెట్టకు, ఏం పెట్టకు. ఇప్పుడే లేదు ఇక్కడ. టీవీ పెట్టిస్తాను. ఇది దాస్తున్నావు, రిమోట్ దాస్తున్నావు. చిన్నప్పుడు నువ్వు వస్తున్నావు భయాన్ని బిస్కెట్ దాచేదాన్ని, ఇప్పుడు నువ్వు రిమోట్ దాస్తున్నావు అమ్మా. చూడు కరెంటు బిల్ ఎంత వచ్చిందో. అవును మరి ఈ విధంగా టీవీలు పెట్టుకొని ఏసీలు ఫ్యాన్లు వేసుకొని కూర్చొని చూస్తే కరెంటు బిల్ రాక ఏమవుతుంది? నేనేం చేసా? కరెంటు బిల్ ఎక్కువ వస్తే నన్ను చూసి వస్తుంది ఏమన్నా? ఎవరో బెల్ కొడుతున్నా తలుపు తీయాలి, డోర్ ఎందుకు తీయాలి? వే కదా బిడ్డవి. ఇప్పుడు చిన్న కండిషన్ అమ్మ, చిన్నది. ఈరోజు కూతురే గిన్నెలు కడగాలి అంటే నువ్వు గిన్నెలు కడిగేయాలి, నేను కడగను. నిజంగా అంత సులువు కాదు అమ్మగా ఉండడం. అమ్మ అయితే ఇంట్లో అందరి గురించి ఆలోచించాలి, మొత్తం అన్నీ చూసుకోవాలి. నేను తిట్టింది కోపంతో కాదు, నా మంచిగా నేను మంచిగా ఉండాలని ఉద్దేశంతో చెప్పావమ్మను.